హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ సీత పయనం 2 hours 30 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ సన్నెక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే సీత అలియాస్ ఐశ్వర్య అర్జున్ కుకింగ్ కాంపిటీషన్ షో కోసమని వైజాగ్ నుంచి హైదరాబాద్ కార్లో వెళ్తుంది. మరి కాంపిటీషన్కి టైంకి వెళ్ళిందా, అక్కడ ఏం జరిగింది, దానివల్ల సీత ఎలాంటి డిసిజన్ తీసుకుంది, ఇంతకీ కార్లో హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఎవరెవరిని కలిసింది, వాళ్ళ వల్ల తన లైఫ్లో ఎలా మారింది అనేదే మూవీ మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. ఫాదర్ డాటర్ బాండింగ్, హస్బెండ్ వైఫ్ ఇలా చాలా ఎమోషన్సే మూవీ అంతా ఉండేలా ప్రెజెంట్ చేశారు. కానీ ఎమోషనల్ కంటెంట్ వరకు బానే ఉన్నా స్క్రీన్ ప్లే మరీ అంత ఫాస్ట్ గా అయితే ఉండదు. అక్కడక్కడ బోరింగ్ అండ్ ల్యాగ్ చేశారు. తీసుకున్న కోర్ స్టోరీ పాయింట్ బాగుంది, కానీ అంతే ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నప్పుడు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కొంతవరకు ఎంగేజ్ చేస్తూ బానే వెళ్ళింది. కాంపిటీషన్ షో ఇన్స్టెంట్ తర్వాత సీత ఏదైతే డిసిజన్ తీసుకుంటుందో అంతవరకు బానే ఉన్నా సెకండ్ హాఫ్ లో ప్లాట్ మొత్తం ఎమోషనల్ గానే వెళ్తూనే డిఫరెంట్ పీపుల్ మధ్య బాండింగ్ చూపిస్తూ మరీ ల్యాక్ చేశారనిపించింది. ప్రకాష్ రాజ్ అర్జున్తో సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. కొద్దిగా బోర్ అయితే అనిపించింది. ఎమోషనల్ సీన్స్ వరకు పర్లేదు. ఆడియన్స్ కి ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో బానే ఉన్నా ఆల్రెడీ చాలా మూవీస్ లో ప్రకాష్ రాజ్, సత్యరాజ్ వీళ్ళ నుంచి ఇలాంటి మెసేజ్ ఉన్న మూవీస్ చాలానే ఉన్నాయి. మధ్యలో అర్జున్, ధ్రువ్ సర్జా క్యామియోస్ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేవు. ఎంగేజ్ చేయాల్సింది పోయి ఆ సీన్సే ఇంకా ల్యాక్ అనిపించేలా చేశాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉన్నా అక్కడ కూడా హీరో హీరోయిన్ మధ్య సీన్స్ ల్యాక్ చేసి లాస్ట్ కి ఎప్పుడు ఉండేలానే ఎండ్ చేశారు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఇంకా ట్రిమ్ చేసి ఎంగేజింగ్ గా చూపించుంటే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒకటి రెండు సాంగ్స్ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఐశ్వర్య, అర్జున్, నిరంజన్ ఇద్దరు బాగా చేశారు. హీరోయిన్ ఐశ్వర్య డెబ్యూ మూవీ అయినా ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసింది. మిగతా వాళ్ళందరూ డీసెంట్ గా చేశారు. అర్జున్, ధ్రువ్ సర్జా క్యామియోస్ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేవు. అర్జున్ డైరెక్టర్ గా తీసుకున్న కోర్ పాయింట్ ఎమోషన్స్ బాగున్నా అంతే ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే అయితే లేదు. ఓవరాల్ గా మూవీ అయితే యావరేజ్ అనిపించింది. కొద్దిగా లాగ్ ఉన్నా ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.